దేవుని నామమునకు స్తోత్రము కలుగునుగాక. సోదరులారా గమనించండి. ఈ రోజుల్లో రాజకీయ నాయకులు సందర్భాన్ని బట్టి కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు. వారు కనుక ఒక్క మాట బైబిల్లో నుంచి కోట్ చేస్తే ఇక నెత్తిన పెట్టుకుని ఊరేగుతారు చాలామంది. అంతకుముందు అన్నవి ఏమేమి అన్నారో అవన్నీ మర్చిపోతారు. ఇక్కడ ఒకతను తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు అనే మాటను కోట్ చేస్తూ కొన్ని మాటలు చెప్పేవరకు నెత్తిన పెట్టుకొని ఊరేగుతూ ఉన్నారు. ఇతనే అంతకుముందు ఏమన్నాడు? మత మార్పిడులు చేస్తున్నారు. ఎలా చేస్తారు? కృష్ణానది హిందువుల నది, దానిలో బాప్తిస్మాలు ఇస్తున్నారు. తాడేపల్లి నివాసానికి కూతవేటు దూరంలో ఏం చేస్తున్నావు జగన్? మత మార్పిడులు చేస్తున్నావా అంటూ మాట్లాడిన మాటలు మర్చిపోయారా? మరొకరు అన్నారు, డే బై డే మత మార్పిడులు ఎక్కువైపోతున్నాయి, మాకు మనోభావాలు లేవా అన్నారు మరొకరు. సో ఈ విధంగా కొంతమంది మత మార్పిడి చట్టాలు తెచ్చేవారు. ఇలాంటి వారంతా ఏ క్రిస్మస్ సందర్భంగానో క్రైస్తవ సముదాయం మధ్యనో ఉన్నప్పుడు పలికిన ఒకటి రెండు మాటలను పట్టుకొని తెగ సంతోషపడిపోతారు. ఆహా ఓహో అంటారు, నెత్తినబెట్టుకొని ఊరేగుతారు. వారు కేవలం సందర్భాన్ని బట్టి ఎక్కడ ఏది మాట్లాడాలో ఆ మాటలు మాట్లాడే గొప్ప హిపోక్రైట్స్. వారి మాటలకు సంతోషపడిపోతే ఎలా? వారి జీవితాలు, వారి ఉద్దేశాలు తెలియని వారమా? ఒకవేళ అపవాదే గనుక సంఘములో నిలబడి ఓ బైబిల్ మాట కోట్ చేస్తే, ఎందుకంటే బైబిల్ గురించి బాగా తెలుసు, బైబిల్ వచనాలు కూడా బాగా తెలుసు, ఒక్క వచనం కోట్ చేస్తే ఆహా ఓహో అంటారు. అంతేనా? దేవుడు దయామయుడు, కృపామయుడు, కరుణా సంపన్నుడు, తనను నమ్మిన వారెవరినీ నరకములో పడద్రోయుడు, మీరు చేసే క్రియలతో నిమిత్తమే లేదు, మీరు ఎలాంటి వారైనా ఆయన రక్షిస్తాడు, ఐ గ్యారంటీ యూ నో బడీ విల్ గో టు హెల్, మీలో నరకానికి ఎవ్వరూ పోనే పోరు అని ఒకవేళ అంటే గనక ఇక చప్పట్లు కొట్టి ఎగిరి గంతేస్తారు. ఆ విధంగా చెప్పి నిజంగానే మిమ్మల్ని నాశనానికి పోయే విధంగా చేసి వెళ్ళిపోతాడు ఆ అపవాది. అయితే ఇలాంటి వారినే నెత్తిన పెట్టుకొని ఊరేగేవారు ఎక్కువైపోయారు ఈ మధ్యకాలంలో.